హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు ఫ్యాషన్ ఫ్యాక్టరీలో సేల్ పెట్టారని తెలిసింది. సో మనం సేల్ అంటే మనం ఆగం కాబట్టి నేను బుజ్జి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యి నేనైతే క్యాబ్ బుక్ చేశాను. నేను క్యాబ్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే శ్రీహాన్ ఉన్నాడు కాబట్టి. సో నేను క్యాబ్ బుక్ చేసి చాలాసేపు అయింది, ఆల్మోస్ట్ 15 మినిట్స్ అయింది, ఇంకా రాలేదు. అందుకని నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్గా క్యాబ్ అయితే వచ్చింది. చాలాసేపు అయింది బుక్ చేసి, లేట్ వచ్చాడు వాడు. ఫైనల్గా క్యాబ్ అయితే ఎక్కేసాను. అండ్ చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. లైక్ లిటరల్లీ మీరు నిజంగా నమ్మరు, వాడు వచ్చిందే చాలా లేట్. అంటే ఇంకా ట్రాఫిక్లో ఇంకా లేట్ అయిపోయింది. ఫైనల్గా ఫ్యాషన్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం. సో పదండి, నేను ఏం షాప్ చేశాను అని మీకు చూపిస్తాను. నేను వచ్చి చాలాసేపు అయింది, బట్ బుజ్జి ఇంకా రాలేదు. సో నేనైతే కాల్ చేస్తున్నాను, లైక్ ఇంకా రాలేదు ఏంటని. కాల్ చేశాను, ఆన్ ద వే అని చెప్పారు. సో ఫైనల్గా బుజ్జి అయితే వచ్చేసారు. సో షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో నాకు ఈ అనార్కలి డ్రెస్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో నేనైతే తీసుకున్నాను. లైక్ యాక్చువల్గా తీసుకుందామని అనుకోలేదు, బట్ నాకు అది చూసేసరికి నచ్చింది. సో నేనైతే తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వెళ్ళిందే ఆ డ్రెస్ కొనిపించుకోవడానికి. సో ఫైనల్గా బుజ్జి అయితే తీసుకోమన్నారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బుజ్జి తీసుకోమంటారని. సో తీసుకున్నాను ఫైనల్గా. సో బుజ్జి కూడా తీసుకున్నారు. లైక్ ఒక ప్యాంట్ అండ్ ఒక షర్ట్ తీసుకున్నారు. సో ఫైనల్గా తీసుకున్న తర్వాత మేము బిల్లింగ్ అయితే వేయించడానికి బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళే ముందు మేము లైక్ ఆఫర్ ఉంది కదా, సో ఎంత 5,000 షాప్ చేస్తే 2,000 పే చేయాలి. సో దాని గురించి డిస్కస్ చేసుకుని ఫైనల్గా బిల్లింగ్ అయితే చేంజ్ చేసాము. షాపింగ్ అయితే అయిపోయింది. సో షాపింగ్ అయిపోయింది. మేమైతే మళ్ళీ స్ట్రీట్ ఫుడ్ తినడానికి అని చెప్పేసి ఆగాము. లైక్ చాలా ఆకలిస్తుంది. ఇంత షాపింగ్ చేసిన తర్వాత ఆకలేయకుండా ఎవరికైనా ఉంటుందా? మనం షాప్ చేయడానికి తిరుగుతాము, రకరకాల బట్టలు ఎతుకుతాము, మనకి ట్రైల్ వేస్తాము. సో నేనైతే చాయ్ కనిపిస్తే చాయ్ అయితే తాగానమాట. సో ఫైనల్గా చాయ్ తాగేసి ఇంటికి రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఎందుకంటే లైక్ శ్రీహాన్ ఉన్నాడు కాబట్టి. సో మళ్ళీ శ్రీహాన్ బైక్ మీద వెళ్తే మళ్ళీ లైక్ శ్రీహాన్కి ఏదైనా అయిద్దేమో అని చెప్పేసి, లైక్ గాలి ఏదైనా పడుతుందేమో అని చెప్పేసి నేనైతే క్యాబే ప్రిఫర్ చేశాను. ఫైనల్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. సో బాయ్.